అందరికీ వందనాలు. సోమవారం చాలా కష్టమైనటువంటి దినం. అనేక మందికి ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి సోమవారం అంటే అస్సలు నచ్చదు. శనివారం చాలా ఇష్టం. ఫ్రైడే, శనివారం కోసం ఎదురు చూస్తా ఉంటారు. ఫ్రైడే అంతా శనివారం కోసం ఎదురు చూడడం కోసమే అయిపోతా ఉంటుంది. శనివారం హాలిడే లేనోళ్ళకి ఆదివారం కోసం ఎదురు చూస్తా ఉంటారు. సో శనివారాన్ని ఎక్కువ అందరూ ఇష్టపడతా ఉంటారు. దాని కొరకు ముందున్న రోజు ఆ యొక్క సెలవు దినం కోసం ఎక్కువ మంది ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ మండే వస్తుందంటే ఎవరికి నచ్చదు. చాలా కష్టంగా ఉంటుంది. ఆ రోజు ఆఫీస్లో ఎలాంటి వర్క్ ఉన్నప్పటికీ మామూలుగా అయితే మనకు వారం అంతా అయిపోయి మళ్ళా కొత్తగా ఇంకొక వారం మొదలవుతున్నటువంటి దినం మనకు సోమవారం. కానీ కొత్తగా మొదలవుతా ఉంది. కానీ మళ్ళీ లేచి ఒక రోజంతా విశ్రాంతి తీసుకుని మరలా లేచి మళ్ళా వెళ్ళాలి ఆఫీస్కి, లేదా మళ్ళా ఈ వారం కొత్తగా మళ్ళా పనులు స్టార్ట్ చేయాలి. ఇది పని భారం. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది అస్సలు నచ్చదు. నాకు కూడా అంతకుముందు అంటే మండే వస్తుందంటే అబ్బా, మాకు ఇంకా రిపోర్ట్స్ చాలా ఫైల్ అప్ అయ్యాయి. ఇక సండే అవుతుందంటే చాలా ఫైల్ అప్ అయిపోయి ఇంకా మండేకి చాలా ఎక్కువ ఉంటుంది వర్క్. నిజంగా మరి ఈ యొక్క హాలిడే కోసము ఎదురు చూస్తూ ఉంటాం కదా. అలాగే మరి మనము ఆత్మీయ విషయంలో మనం చూసుకున్నట్లయితే మనం కూడా ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ప్రతి క్రైస్తవుడు కూడా ఆదివారం కోసము చాలా ఎదురు చూస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో సహవాసం కలిగి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండే సమయము, దేవుని ఆరాధించే సమయము, మరి అనేక మందితో కలిసి పరిచర్యలో పాల్గొనే సమయము. ఆ సమయం కొరకే క్రైస్తవులందరూ ఖచ్చితంగా ఆదివారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందు నిమిత్తమై మరి ప్రభు దినం నిమిత్తమై ప్రభు బలలో పాలు పొందు నిమిత్తము, అలాగే మరి ఆరాధనలో పాలు పొందు నిమిత్తము మరి అనేక మంది శనివారం నుంచే సిద్ధపాటు ప్రార్థనలు కలిగి ఉంటారు. శనివారం నుంచే సిద్ధపాటు ప్రార్థనలు కలిగి ఉంటారు. నిరీక్షణ కలిగి దేవుని యొక్క సన్నిధిలో కనిపెడుతూ ఆయన్ను మళ్ళా ఆరాధించడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు నూతన బలాన్ని పొందుతారు. రేపటి దినము నిమిత్తమై ఈ రోజే ఎదురు చూస్తూ దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ దినము ఆయన ఆరాధించే సమయంలో నూతన బలాన్ని పొందుకొని హర్షిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు ప్రభువులో. అయితే మనము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31 మనం చూసినట్లయితే ఇదే వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక్క పరిగెత్తుదురు, సొమ్ము సిల్లక నడిచిపోదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్ము సిల్లక నడిచిపోదురు. మనం ఈ యొక్క పక్షిరాజును గమనించినట్లయితే మనకు అందరికీ తెలిసిన విషయమే, అనేక సార్లు విన్నటువంటి వాక్యమే మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు.
మన అక్కరలు తెలిసినటువంటి దేవుడు, మన నిరీక్షణను గమనించినటువంటి దేవుడు, మన ఎదురు చూపును గమనించినటువంటి దేవుడు, ఎదురు చూస్తూ చూస్తూ అలసిపోతా ఉన్నామేమో, అలసిపోకూడదని నిరీక్షణను బలపరచు నిమిత్తమై మరలా మనతో మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. అలయక పరిగెత్తాలి పక్షిరాజు వలె. నా కొరకై ఎదురు చూస్తున్న నీవు నూతన బలాన్ని పొందుకోవాలి, నూతన బలాన్ని పొందుకోవాలి. పక్షిరాజు రెక్కలు చాపి ఎగిరినట్టు. పక్షిరాజు మరి తనకు పక్షిరాజు విషయాన్ని మనం చూసినట్లయితే, పక్షిరాజు ఏం చేస్తాడంటే, తనకు మరి యవ్వనంలో ఉన్నప్పుడు మంచి వేట చేయగలిగినటువంటి మరి పక్షిగా ఉంటాడు. మనం గమనించినట్లయితే తన యొక్క దృష్టి, పక్షిరాజు యొక్క దృష్టి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. పైన ఎక్కడో ఆకాశంలో ఎగురుతా ఉంటాడు. యాక్చువల్లీ పక్షిరాజుని మనం చూసినట్లయితే ఆకాశ రాజు అని కూడా అంటారు, ఆకాశ పక్షి. ఇప్పుడు అడవిలో సింహం ఎలానో రాజుగా, అలాగే ఈ యొక్క డేగను, ఈ యొక్క ఈగల్ని ఆకాశ రాజుగా పేర్కొంటారు. ఎక్కడో మబ్బులకు పైన. మరి మనం ఎప్పుడైనా చూసినట్లయితే మనం పక్షులన్నీ కింద కింద చూస్తాం, కానీ మనము ఎప్పుడు ఈ యొక్క పక్షిరాజుని కింద ఎగరడం చూడం, ఎవ్వరూ చూడరు. పక్షిరాజుని చూడాలి అంటే, పక్షిరాజుని చూడాలి అంటే ఎప్పుడైనా ఏదైనా వేట జరిగినప్పుడు మాత్రమే, ఎక్కడో ఆకాశంలో ఉండి అక్కడ సంచరిస్తూ క్రింద ఉన్నటువంటి ఆహారం, అది చేప కానివ్వండి లేదా ఏదైనా ఇంకేదైనా, మరి భూమి మీద పరిగెత్తే జంతువులు కానివ్వండి, నడిచే జంతువులు కానివ్వండి, లేదంటే సముద్రంలో నీళ్ళల్లో ఉన్నటువంటి జంతువులు కానివ్వండి, దేన్నైనా సరే చాలా సూక్ష్మమైన చూపుతో అంత ఎత్తు నుండి కూడా చూసి ఒక్కసారి గనక దాని మీద కనుదృష్టి పడింది అంటే గురి తప్పదు. గురి తప్పకుండా చాలా గొప్ప స్పీడ్ తో మనము చెప్పాను, ఆ యొక్క ఆహారం కోసం కిందకి, వేట కోసం కిందకి వచ్చే సమయంలో మనం చూడగలం, కానీ మనము కళ్ళు ఆర్పి కళ్ళు తెరిచే లోపు కిందకి రావడము అయిపోతుంది, తీసుకుని వెళ్ళిపోవడము అయిపోతుంది. అంత స్పీడ్గా ఉంటుంది డేగా. ఈ పక్షి అంత స్పీడ్గా ఉంటాడు. మనము డాక్యుమెంటరీస్ చూసినట్లయితే అది అర్థమవుతుంది. అసలు ఎలా కనిపించింది ఈ నీళ్ళల్లో ఉన్నటువంటి చేప, అంత ఆకాశంలో ఉన్నటువంటి పక్షిరాజు. ఆ గురి, ఆ కాన్సన్ట్రేషన్, ఆ నిరీక్షణ, ఎదురు చూస్తూ ఆ యొక్క ఆహారం కోసం ఎదురు చూస్తూ ఆ గురి తప్పిపోకుండా అదే స్పీడ్లో ఒకటే లక్ష్యం ఉంటుంది. అంత ఆకాశం, ఆ పైనుంచి కింద దేని మీద అయితే గురి పెట్టుకున్నాడో ఆ గురి, దాని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉంటాడు. ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు. కనిపించిన వెంటనే కరెక్ట్ గురి పెట్టుకొని దిగడము, ఎత్తుకొని వెళ్ళిపోవడం, అంతే. ఎత్తుకొని వెళ్ళిపోవడము. అది మనము చూస్తా ఉన్నప్పుడు మన కంటికి కూడా ఆ యొక్క స్పీడ్ కనిపించదు, అంత స్పీడ్ ఉంటుంది. భూమి మీద ఆ చిన్న కుందేలు చాలా స్పీడ్గా పరిగెడుతుంది. అంత స్పీడ్గా పరిగెత్తే ఆ యొక్క చిన్న కుందేలుని ఒక్క ఉదుటంలో పట్టుకొని వెళ్ళిపోగలడు. అలాగే ఎంతో బలమైనటువంటి పులులను సైతము ఎత్తుకొని వెళ్ళే ఆ యొక్క బలము
పక్షిరాజుకు ఉంటుంది. యవ్వనం కాలంలో ఉన్నటువంటి పక్షిరాజుకు ఉంటుంది. మరి ఈ నూతన బలం ఏంటి? అంత బలం ఉన్నప్పుడు నూతన బలం ఏంటి అంటే, ఆ యవ్వన కాలంలో ఉన్నటువంటి ఆ యొక్క పక్షిరాజుకు మరి తన యొక్క జీవిత కాలంలో యవ్వన కాలం అయిపోయి ఒక ముసలి దశ ఒకటి వస్తా ఉంటుంది. ఆ సమయంలో తను వేటాడడానికి మరి అనువైనటువంటి తన యొక్క ముక్కు ముదిరిపోతా ఉంటుంది. అది పనికి రాకుండా అయిపోతా ఉంటుంది. బలహీనపరచబడతా ఉంటుంది. అలాగే తన యొక్క కాలి వేళ్ళు కూడా బలహీనపడతా ఉంటాయి. కనీసము ఇప్పుడు మరి ఇందాక చెప్పుకున్నట్లు మరి భూమి మీద ఎంతో బలమైనటువంటి పులులను సైతం ఎత్తుకుని వెళ్ళిపోగల ఆ బలం కలిగినటువంటి ఆ యొక్క పక్షిరాజుకు యవ్వన దశ అయిపోయిన తర్వాత తన బలం ఎలా ఉంటుందంటే, కనీసము ఆ యొక్క నీళ్ళల్లో కొట్టుకొని పోతున్న చేపను కూడా, చనిపోయి కొట్టుకొని పోతున్న చేపను కూడా ఒడ్డు మీదకి లాక్కొని రాగలిగే శక్తి కూడా ఉండదు. ఆ సమయంలో కేవలము అయితే ఇంకా తనతో పాటు ఉన్నటువంటి ఆ పక్షిరాజులు మరి వేటాడినటువంటి మాంసాన్ని తినడమే గాని లేదా కామ్గా ఉండాలి. కానీ పక్షిరాజు ఎలాంటి వాడంటే, ఆ యొక్క సమయంలో తనకు బలం ఉన్నంత వరకు, దేవుడు తనకు బలం అనుగ్రహించినంత వరకు తన యొక్క ఆహారాన్ని తనే సంపాదించుకుంటాడు. ఇప్పుడు ఉన్నటువంటి దశలో తనకు కొంతకాలం శ్రమ కలుగుతా ఉంది. ఈ శ్రమను తనకు ఒకటి ఆ యొక్క సమయం ఎలా ఉంటుందంటే, చావో రేవో తేల్చుకోవడంలా ఉంటుంది. ఆ యొక్క సమయంలో ఏంటి అంటే మిగతా పక్షులకు లేదు, కానీ ఈ యొక్క పక్షిరాజుకు ఒక అవకాశం ఉంటుంది. తను గనక ఈ యొక్క ఆ దశలో తను కొద్దిపాటు ఆ శ్రమను భరిస్తూ, ఆ శ్రమను సహిస్తూ, తనను తాను నలగొట్టుకుంటూ నూతనమైనటువంటి సమయం కొరకు ఎదురు చూడగలిగితే, నూతనమైనటువంటి ఆ సమయము కొరకు నిరీక్షణ కలిగి తనను తాను సిద్ధపరుచుకుంటూ ఎదురు చూడగలిగితే మరలా నూతన బలాన్ని పొందగలదు. ఆ యొక్క ఆ పీరియడ్ లో పక్షిరాజుకి ఎలా ఉంటుందంటే, ఆ యొక్క ముదిరిపోయినటువంటి ఆ యొక్క ముక్కు, అలాగే కాళ్ళగోళ్ళు, వీటన్నిటిని అవి తనకు మరలా వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే, ఇవి ఊడిపోతే గనక, ఉన్నటువంటి బలహీనపరచబడినటువంటి ఆ యొక్క అవయవాలు ఊడిపోతే క్రొత్తవి వస్తాయి. దీన్ని గనక మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు ఆ యొక్క పక్షిరాజు మరలా నూతనమైనటువంటి అవయవాలు పొందాలి అంటే, బలహీనమైనటువంటి వాటిని వదిలిపెట్టాలి, వాటిని రిమూవ్ చేసుకోవాలి. చాలా భయంకరమైనటువంటి, బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. తనంతట తానే వాటిని కొండ మీద, ఎత్తైన కొండ మీదకు వెళ్ళి వాటి మీదగా తన ముక్కును కొట్టుకుంటూ, లేదా ఏదైనా చెట్లు కానివ్వండి, కొండకు కానివ్వండి, తను ఏం చేస్తాడంటే ఆ ముక్కును కొట్టుకుంటూ బలహీనంగా ఉన్నటువంటి ఆ యొక్క ముక్కును కొట్టుకుంటూ దాన్ని ఊడిపోయేలాగా చేస్తుంది. ఎంతో ఎంతో బాధతో, ఎంతో భయంకరమైనటువంటి నొప్పి ఉంటుంది. కానీ ఆ నొప్పి భరించగలిగితేనే నూతన బలాన్ని పొందగలదు, నూతన అవయవాన్ని పొందగలదు. లేదంటే చనిపోవడమే, ఆహారం లేక చావడమే. పక్షిరాజుకున్నటువంటి మరొక క్వాలిటీ ఏంటంటే, ఇతర జంతువులు వేటాడిన దాన్ని కానివ్వండి, లేదా చచ్చిన దాన్ని కానివ్వండి ముట్టదు అనేది డాక్యుమెంటరీ చెప్తా ఉంది. పక్షిరాజు
చచ్చిన దాన్ని కానివ్వండి, ఇతరులు వేటాడిన దాన్ని కానీ ముట్టదు. తనంతట తానే తనకున్నటువంటి ఆ యొక్క బలహీనపరచబడినటువంటి దానిని రిమూవ్ చేసుకోవాలి. దానికి దాదాపు 5 నెలలు పడుతుంది అంట. అన్ని రోజులు ఉపవాసం ఉండడం మాత్రమే కాదు, కానీ తన యొక్క బలం పొందుకోవడానికి, మరలా నూతన బలం పొందుకోవడానికి, నూతన అవయవాలు కావాలి తనకు. దాని కొరకు తనకున్నటువంటి బలహీనతను వదిలించుకునే ప్రక్రియ కొనసాగుతుంటది, భరిస్తుంది. తనకు నిరీక్షణ ఉంది. ఈ పాతది, ఈ బలహీనపరచబడినది వెళ్ళిపోతే అది బాధ అయినప్పటికీ క్రొత్తగా వచ్చే అవయవము ద్వారా నూతన యవ్వన బలాన్ని పొందుతుంది. మళ్ళా పాతది విడిచిపెడితేనే క్రొత్తది వస్తా ఉంది. అది నూతనమైన యవ్వన బలాన్ని తనకు కలుగజేస్తుంది. దాని కొరకు తన వేళ్ళు, అలాగే తన వేళ్ళి గోళ్ళు, అలాగే తన ముక్కును తనంతట తానే నొప్పిని సహిస్తూ రిమూవ్ చేసుకుంటూ ఉంటుంది. 1-2 రోజులు ఆ యొక్క దాదాపు 5 నెలల వరకు అని చెప్పేసి నేను చూశాను. కానీ అన్ని దినాలు కూడా అంటే 150 రోజులు దాదాపు ఈ ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. మరి మన జీవితంలో నా వాయిస్ వినిపిస్తుందండి? పవర్ పోయింది ఇక్కడ. ఓకే. సో మరి ఈ యొక్క సమయంలో మనకు దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా కొరకు ఎదురు చూస్తున్న వారు నూతన బలాన్ని పొందుతారు. మరలా నూతన బలం వచ్చిన తర్వాత ఆ పక్షిరాజు తన రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అప్పుడు ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహిద్దామా? అన్ని రోజులు తను ఆ బలహీనపరచబడి ఇప్పుడు కొత్తగా నూతనంగా తనకు వచ్చినటువంటి అవయవాలతో ఎగురుతా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది? అలయక పరిగెత్తుదురు, సొమ్ము సిల్లక నడిచి పోవుదురు. కానీ బాధపడతా ఉన్నావా యొక్క సమయంలో? 40వ అధ్యాయం 27వ వచనం చూసినట్టు, యాకోబు, నా మార్గము యెహోవాకు మరుగయ్యున్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుచున్నావు? నా మార్గము దేవునికి కనబడట్లేదని అనుకుంటా ఉన్నావా? నువ్వు దేవునికి కనబడట్లేదని నువ్వు అనుకుంటా ఉన్నావా? అలా అని నువ్వెలా అనుకుంటా ఉన్నావు? ఇశ్రాయేలు, నీవేలా ఇలాగు చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్ముసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడు ఆయనే. అలయక పరిగెత్తుదురు, సొమ్ముసిల్లక నడిచిపోదురు ఎవరంటే ఆ యెహోవా కొరకు ఎదురు చూచువారు. నిర్గమాకాండము 19వ అధ్యాయము 4వ వచనంలో అక్కడ మనం చూసినట్లయితే చాలా చక్కని మాట 19వ అధ్యాయము నిర్గమకాండము 4వ వచనంలో చూసినట్లయితే, నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మును ఎట్లు చేర్చుకుంటునో మీరు చూచితిరి. గ్రద్ద రెక్కల మీద మోసేటువంటి యెహోవా దేవుడు ఆయన. అంటే ఆయన తనను తాను ఈ యొక్క గ్రద్ద రెక్కలతో పోల్చుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే ఆ గ్రద్ద ఏం చేస్తుందంటే, ఈ యొక్క పక్షిరాజు తన యొక్క పిల్లలను తన రెక్కల మీద మోస్తుంది. మనము మిగతా పక్షులను చూసినట్లయితే ఆ పక్షులన్నీ తమ రెక్కలు ఆడించుకుంటూ ఎగురుతాయి. కానీ మనము గనక పక్షిరాజును చూసినట్లయితే, డేగను చూసినట్లయితే
రెక్కలు ఆడించదు. అలా రెక్కలు ఆడిస్తే పిల్లలు కింద పడిపోవచ్చు. తన రెక్కలు ఆడించదు. తనకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఇంకొక క్వాలిటీ అది. ఆ రెక్కల మీద తన పిల్లలను అది కాపాడుతూ ఉంటుంది అవసరమైన సమయంలో. ఎలాగో నా పక్షిరాజు గ్రద్ద తన రెక్కల మీద తన పిల్లలను మోసిందో, అలాగున నేను కూడా మిమ్మల్ని మోసుకొచ్చాను. ఎలాగంటున్నావు నా మార్గము మరుగై ఉందని చెప్పేసేసి అలాగూ అనడానికి? అలా నువ్వెలా చెప్తా ఉన్నావు? భూదిగంతములను సృజించిన దేవుడు నిత్యుడు. నా రెక్కల మీద ఎలాగైతే గ్రద్ద మోసిందో అలాగున నా రెక్కల మీద మిమ్మల్ని నేను మోసిన వాడను. నా కొరకు ఎదురు చూస్తే మీరు కూడా నూతన బలాన్ని పొందుతారు. ఎప్పటిదాకా అంటే ఆ నిరీక్షణ కలిగి మనము ఉన్నంత వరకు. ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో ఉంటుంది, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినము వరకు ముద్రింపబడి ఉన్న మనలను ఆయన ముద్రించాడు కాబట్టి ఆయనే కష్టం వస్తే తన రెక్కల మీద ఆయనే మోస్తాడు. మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ యొక్క పక్షి రాజు వలె మనకు కలుగుతున్నటువంటి శ్రమల కాలంలో ఎదురు చూస్తూ ఏదైతే మనల్ని బలహీనపరుస్తా ఉందో ఆ బలహీనపరిచేటువంటి అవయవాన్ని మనం వదిలించుకోవడానికి ట్రై చేయాలి. బహుశా ఆ ప్రక్రియలో మనకు బాధ ఉండొచ్చు, ఆ ప్రక్రియ మరి పెయిన్ఫుల్ అయి ఉండొచ్చు, కానీ దాన్ని వదిలిస్తే తప్ప ఆ బలహీనపరుస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను నీ అంతటా నీవు వదిలించుకుంటే తప్ప నూతన బలాన్ని నీవు పొందుకోలేవు. నీవు ముద్రించబడి ఉన్నావు. ఆ యొక్క బలహీనపరిచేటువంటి ఆ పరిస్థితులను నీవు నీ దగ్గర పెట్టుకుంటూ మరలా నువ్వేమంటా ఉన్నావు అంటే, దేవుడు నన్ను చూడట్లేదంటా ఉన్నావు. దేవుడు నా వైపు చూడట్లేదు, నేను దేవుడికి మరుగై ఉన్నానని నువ్వు అంటా ఉన్నావు. న్యాయం కలగట్లేదని నువ్వు అంటా ఉన్నావు. అలా ఎలా చెప్తా ఉన్నావు? కాదు, నిన్ను బలహీనపరుస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితులను రిమూవ్ చేయి. నిరీక్షణ కలిగి మరలా నూతన అవయవాల కొరకై, నూతన పరిస్థితుల కొరకై ఈ నిరీక్షణ కలిగి పొందుకో. అప్పుడు నీకు కలిగినటువంటి ఆ యొక్క నూతనమైనటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క పక్షిరాజు ఎలాగునైతే మరలా రెక్కలు చాపి ఎగురుతాడో అంత బలము కలిగి నూతన బలం ముందున్న దానికంటే ఇంకా శ్రేష్టమైనటువంటి నూతన బలంతో నువ్వు ఎగురుతావు. నూతన బలంతో నువ్వు ఎగురుతావు. ఇక అలయక పరిగెత్తుతావు, సొమ్ముసిల్లక నడిచిపోతావు. చేయాల్సింది ఒకటే, నిన్ను బలహీనపరుస్తున్న దాన్ని విడిచిపెట్టి నిరీక్షణ కలిగి ముందుకు కొనసాగు. అలాంటి కృప మనందరికీ దేవుడిచ్చి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.